ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద రికార్డు. భారతదేశ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు. ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఉచిత బియ్యం పేదలకు ఇస్తున్నటువంటిది మోడీ సర్కారు ఎంతయ్యా అంటే 81,35,00,000 మందికి. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా 81 కోట్ల మందికి, అంటే అమెరికాకి 2 రెట్లు. అమెరికా జనాభా 35 కోట్లు, 70 కోట్ల మందికి లెక్కేసుకుంటే పోనీ అక్కడ లెక్కేస్తే 2, అంటే అమెరికాకి 2.5 రెట్ల జనానికి ఉచిత బియ్యం అందుతోంది భారతదేశంలో. దీనికోసం ఈ PMGKAY అనేటటువంటి ఈ పథకం కిందన లబ్ధిదారులకి ఏటా FCI రాష్ట్రాలకి ఇస్తున్నటువంటి డబ్బులు 3.6 నుంచి 3.8 కోట్ల టన్నుల బియ్యం ఇస్తున్నారు. అలాగే దీనివలన ఏడాదికి అవుతున్నటువంటి భారం 5.41 లక్షల కోట్ల రూపాయలు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇది 2021లో అందరికి ఇచ్చారు కదా, అప్పుడు 5.41 కోట్లు అయితే 21-22లో 2.86 లక్షల కోట్లు, 22-23లో 2.72 లక్షల కోట్లు, 23-24 2.12 లక్షల కోట్లు, 24-25లో 2.04 లక్షల కోట్లు. ఓవరాల్గా దేశంలో ఆహార సబ్సిడీ మీద 2024-25లో చేయాలనుకున్న వ్యయం బడ్జెట్ అంచనాలు మించిపోతుంది. 2.25 లక్షల కోట్ల కంటే ఎక్కువగా వచ్చని అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున వచ్చిన ధాన్యం దిగుబడులు నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం ఒక కారణం అయితే, వరి గోధుమలు కనీస మద్దతు ధరలు పెరిగిపోవడంతో మరోపక్క ఉచిత రేషన్ పథకాన్ని PMGKAY ఏదైతే ఉందో 2028 వరకు పెంచడంతో ఖజానాకి మరింత భారం పడబోతుంది. టోటల్గా 81,35,00,000 మందికి ఏడాదికి 2,04,00,000 రూపాయలు చొప్పున రాబోయే 2008 దాకా ఇస్తానే ఉండబోతున్నారు.